ఎందుకు అలా చూస్తున్నావు? నిజంగానే మీరు నేను నిజంగానే మీరు శనిదేవుడా? సముద్రం దగ్గర మాయమై ఇక్కడ ప్రత్యక్షమైన నమ్మకం కలగలేదా మానవ? జస్ట్ కాల్ మీ మను, మానవ కాదు. ఏంటి శనిదేవుడికి ఆర్డర్లు వేస్తున్నావా? అలా అని కాదు, మీరంటే బోల్డ్ అని ఊహించుకుంటాం. మీరేమో ఇలా. ఏంటి శనిదేవుడికి శని పట్టినట్టున్నానా? అలా అని కాదు, కాస్ట్యూమ్స్, కిరీటాలు ఇలాంటి కైండ్ థింగ్స్ ఉంటాయిగా. ఓ, ఆర్నమెంట్స్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సింపుల్గా ఉండాలనుకుంటాను. నల్ల బట్టల కోసం అంటావా? పైన చూడు మా నాన్న సూర్యదేవరా ఎండ ఎలా ఎరగేస్తున్నాడు. ఈ టైంలో నేను ఎండలో తిరిగాను అనుకో, అది నల్ల బట్టల్లో అసలే నలుపు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా నాకు నమ్మడానికి కష్టంగానే ఉంది. సరే, నువ్వు వీటి బిల్ కట్టేసి ఇంటికి బయలుదేరు. ఆ సూసైడ్ ప్లాన్ అయితే ఉంది కదా, ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేయి. నేను ఎవరెవరికి హెల్ప్ చేస్తాను. స్వామి ఆగండి, రండి. ఏ నమ్మకం కలిగిందా? అంటే నమ్మేలా ఏమైనా? సో యూ వాంట్ మ్యాజిక్ రైట్? చిన్నగా. సరే అయితే చేద్దాం. ఒక పని చేయి, నువ్వు కళ్ళు మూసుకొని నీకంటే దరిద్రుడు ఎప్పటికీ బాగుపడినాడు ఒకడు ఉంటాడు కదా, వాడిని తలుచుకో. కళ్ళు మూసుకొని తలుచుకుంటే? తలుచుకో, చెప్తా. సరే స్వామి. దీపక్, ఏంట్రా ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నావు? స్వామి ఏమైందిరా ఎంత షాక్ అయిపోతున్నావు? ఇంటికి నారెవరు? రే ఒకసారి సైలెంట్గా ఉండు. స్వామి, నా నమ్ము వచ్చేసింది, ఎటువంటి డౌట్స్ లేవు. మంచిది. సప్లీస్కి ఏమైనా ట్యూషన్ పెట్టించుకుంటున్నావా? ఈయన చూస్తే పాఠాలు చెప్పేవాళ్ళ లేడు. నేను పాఠాలు చెప్పను కానీ కొన్ని పాఠాలు చెప్తాను. మన కాలేజీలో పాఠాలు సరిగ్గా ఎక్కలేదు, కొన్ని పాఠాలు ఏమి ఎక్కుతలేండి. ఎక్కకపోతే ఎక్కే వరకు చెప్తాను. ఒకసారి ఎక్కే అనుకో మళ్ళీ మర్చిపోలేవు. మీరు ఉండండి స్వామి, మీరు మీ పాఠాలు గొడవ. రే నేను చెప్పేది నువ్వు ఒకసారి సైలెంట్గా ఉండు. అసలు ఏంట్రా సైలెన్స్ కోర్టులో జడ్జిలాగా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన ఎవరు నాకు తెలియాలి. ఆయన నీకు చాలా సుపరిచితుడు. అపరిచితుడు తెలుసు కానీ సుపరిచితుడు ఎవడు? మీరు తీసిన సినిమా అందుకే ఫ్లాప్ అయి ఉంటుంది, ఎవడికో తెలియదు. ఈసారి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ శనిదేవుడు అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. తదాస్తు. రే ఈయనే రా శనిదేవుడు. అవునా? ఈయనే. మరి చెప్పారా, ఏర్పాటు చేయడానికి నేను దొరికానా? శనిదేవుడు అని ఎవరు చెప్పారు? ఈయన చెప్పాడా? ఎలా నమ్మేవరా? మ్యాజిక్ అని చేశాడా? అది మను, నువ్వు ఆగు. సరే స్వామి. నానా దీపక్. నా పేరు మీకెళ్ళి తెలుసు స్వామి. అన్నీ తెలుసులే కానీ ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. అమ్మా, నేను కళ్ళు మూసుకుంటే మీరు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనా? మేము ఎక్కడికి వెళ్ళాం కానీ ఒకసారి కళ్ళు మూసుకో. సరే మూసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ రావడానికి ముందు ఎక్కడున్నావు? ఎక్కడా అంటే చిన్నగాడికి 10,000 ఇవ్వాలా? దారిలో వస్తుంటే దొరికేశానండి. అప్పుడాడు కోపంగా దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకున్నాడు. డబ్బులేరా? అన్నా అంటే అది కాదన్నా. అంత లోపల మర్యాదగా ఉండదు చెప్తున్నా. స్వామి, నువ్వు చెప్పిందే నిజమైంది. స్వామి, నీ దగ్గరికి వస్తున్నాను నేను. స్వామి, ఇప్పుడు దీపక్ పరిస్థితి ఏంటి? దీపక్ పరిస్థితి అంటే చేరాల్సిన చోటుకి చేరిపోయాడు. అర్థం చేసుకుని రావాల్సిన టైంలో వాడే వస్తాడు. సరే స్వామి. ఒక్కడవే ఉంటావా? తెలిసి కూడా అడుగుతారేంటి స్వామి? అన్నీ తెలిసినా నీ కష్టం నువ్వే చెప్పుకోవాలి, అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. ఏంటో మీ దేవతలు అసలు ఎవరికీ అర్థం కారు. దేవతలు ఏం కాదు, ప్రకృతి పరమేశ్వర్ల సేవకులం అంతే. సర్లేండి, రెండు లోపలికి వెళ్దాం. సరే పద. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడో, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడో. అదేంట్రా ఏం చూస్తున్నావు? ఏం చూడాలో తెలియక టీవీని చూస్తున్నాను. ఆన్ చేసుకొని చూడవచ్చు కదరా. నా గురించి ఇందులో కానీ నువ్వు చెప్పు. పొద్దున్నరకు సావడానికి వెళ్ళావు కదా? అదా, చావంచుల వరకు వెళ్ళా. మరి వచ్చేసావే? రాలేదు, తీసుకొచ్చారు. ఎవరు? స్వామి. ఏ స్వామిరా? స్వామి ఎక్కడా? స్వామి లోపలికి రండి స్వామి. వస్తున్నా.
వచ్చేసావా మహాప్రభు. ఇప్పుడు నా జీవితంలో ఎప్పుడైనా తీర్చుకుని జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేశాను. నువ్వు మళ్ళీ ఏదో బిజినెస్ సైడ్ వచ్చి నా జీవితంతో ఆడుకోకయ్యా. హేమంత్, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? ఎవరిని అండవేంట్రా? సాక్షాత్ శనిదేవుడి తేజస్తో వచ్చాడు కదా, శ్రీ 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 రంగారావు గారు అబ్బాయి అచ్చిరాజు. ఆడేరా. అచ్చిరాజా? ఆ, ఆడే. ఆడి వల్ల నా జీవితంలో అష్ట కష్టాలు పడ్డాను. బెదరా, నా వల్ల నీ లైఫ్లో కష్టాలు పడ్డం నిజమే కానీ నువ్వు అనుకుంటున్న అచ్చిరాజు నేను కాదు. అదే ఆశ, అదే మాట, అదే పిలుపు. నన్ను వదిలేవయ్యా, నేను తట్టుకోలేను ఇంకా. హేమంత్, సరిగ్గా చూడు. ఆయన నిజంగా నువ్వు అనుకున్నట్టు అచ్చిరాజు కాదు. మీరు ఎంత చెప్పినా నన్ను మార్చలేరు. మను చిల్. గతంలో జరిగిన గాయం కొంచెం పెద్దది, టైం పడుతుందిలే. సరే స్వామి, మీరు కూర్చోండి. ఈ మహానుభావుడు ఎక్కడ దొరికాడురా నీకు? అసలు నీ బాధ ఏంటో చెప్పి నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు భయ్యా? నేను ఇలా బతకడం నీకు ఇష్టం లేదా? హేమంత్, నీ లైఫ్లో కష్టకాలం పూర్తిగా ముగిసిపోయింది. 4-5 రోజుల్లో నీ లైఫ్ నుంచి నేను పూర్తిగా వెళ్ళిపోతాను. తర్వాత నువ్వేమనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నిజంగానే భయ్యా? నిజంగా. ఆ, మొన్న జాతకం చూపించాను భయ్యా. 4 రోజుల్లో ఏం నడిచి వెళ్ళిపోద్ది అన్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, శని రూపంలో ఉంటుంది నువ్వేనండి. నీకు ఎలా అర్థమైతే అలా. సరేనా? థ్యాంక్ యూ భయ్యా. అన్నీ అనుకున్నట్టు అవుతాయి. సరేనా? థ్యాంక్ యూ భయ్యా. ఇదిగో, ఇది నీకోసమే. ఏంటి క్లాక్? గాంధీ తాతల మొలక కట్టుకొని తిరగనా? కాదు, ఇందులో ఒక సీక్రెట్ ఉంది. సీక్రెటా? ఏంటది? ఇది ఇలా ఉంటే కింగ్ అన్నట్టు, అంటే నువ్వు. ఇది ఓపెన్ చేస్తే టైం కనిపిస్తుంది కదా, అంటే కింగ్ కోసం క్వీన్ ఎదురు చూస్తూ ఉంటుందని అర్థం. నీకోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటానని. ఈ టైమర్ చూసినప్పుడల్లా నీకు నేను గుర్తు రావాలి. అబ్బో, పెద్ద సీక్రెట్ దాచాలే. రాదా, నువ్వు ఇచ్చిన వాచ్ని ఎదురుగా పెట్టుకుని చూస్తున్నా. అది చూసాక గుర్తొచ్చానా? లేదు, ముందు నువ్వే గుర్తొచ్చావు రాదా. సరే, ఇంతకీ దానిలో టైమర్ వర్క్ అవుతుందా? ఏంటి మౌనం? పనిచేస్తుందా, ఆగిపోయిందా? ఆగిపోయింది. అనుకున్నాను, నీకోసం ఎదురు చూసి చూసి నా కంట్లో నీళ్ళే ఆగిపోయాయి. ఇంకా వాచ్ ఎంత? నా బాధ దానికి అర్థమైంది, కానీ నీకెప్పటికీ అర్థం కాలేదు. అలా అనకరాదా. నేను ఎప్పుడు నీకే ఎక్కువ టైం ఇస్తాను. నీతోనే ఉంటాను, నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. ఆల్రెడీ నా హార్టే రాయిలా మారిపోయింది మనం. ఇంక ఇలాంటి ఫీలింగ్స్ నాలో రావు. ఇంత హార్ష్గా మాట్లాడకరాదా ప్లీజ్. చెప్పడం పూర్తయిందా? నాకు పని ఉంది. పనుందా? సరే, చూసుకో. ఉంటా మరి, జాగ్రత్త. లవ్ యూ రాదా. సరే. లవ్ యూ. సరే. ఏడిస్తే తీరిపోయేంత చిన్న కష్టమనేది పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? గుండెల్లో భారం కొంచెమైనా తగ్గుతుంది కదా స్వామి. తగ్గేంత చిన్న బాధ అనేది మా చేతుల్లో ఏముంది స్వామి. బాధపడడం చూసి ఆనందించడం మీకు ఇష్టమే కదా. మను, నువ్వు బాధపడితే చూసి ఆనందించేంత కిరతకున్నా, అలా అయితే నీకోసం ఇంత దూరం వస్తానా? అంటే నాకు అర్థం కాలేదు స్వామి. నువ్వు పడుతున్న కష్టానికి, కార్చే కన్నీరికి, ప్రతిదానికి ఒక కారణం ఉంది.
కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది. ఆ కారణం ముగిశాక నీ లైఫ్లో కోల్పోయిన అన్నింటినీ నువ్వు తిరిగి పొందుతావు. ఆగిపోయిన కాలంలో చిక్కున్న పక్షిని నేను కోరుకున్నవేం జరగవు. మనం సంకల్పం ఉంటే ఆగిపోయిన కాలాన్ని కూడా రీస్టార్ట్ చేయవచ్చు. జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు నా జీవితం మొత్తాన్ని మార్చడానికి వచ్చారా స్వామి? నేను నీ లైఫ్లో చాలా కష్టాలు పెట్టాను. వాటన్నింటినీ నువ్వే నీ సొంతంగా పరిష్కరించుకుంటూ వచ్చావు. నేను ఇంక వెళ్ళిపోయే సమయం వచ్చింది మను. చివరిగా ఇంకొక పరీక్ష మిగిలింది. దానికి సమాధానం కోసం నా సహాయం అవసరం ఉందేమో అని నీకోసం వచ్చాను. రాధని నన్ను కలపడమే కదా. అవ్వచ్చు. మైట్ బీ ఛాన్సెస్ ఆర్ దేర్. మరి ఇప్పుడే వెళ్దాం రండి. మీరు వచ్చి కన్విన్స్ చేస్తే రాధ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఈరోజు సండే. ఈ వీకెండ్ వైబ్లో ఇలాంటి పంచాయతీలు అంటే నా వల్ల కాదు. రేపు చూద్దాం. సరే స్వామి, రేపు వెళ్దాం. నన్ను రాధని కలిపిద్దరు కానీ, సరేనా? సరే, నువ్వు వెళ్ళి ఏం ఆలోచించుకుంటా కామ్గా ఉండు. రేపు చూద్దాం. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడో దుబాయలేదు ఎప్పుడో. గుడ్డి అమ్మ ఇటు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు దీపక్ బ్రో, డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులేమొద్దు కానీ వచ్చేదని అక్కడ వచ్చాడు. ఏ చూడడానికి ఎలా ఉన్నాడు? నల్లగా ఉండి ఒక మాట చెప్పాలంటే శనిదేవుడిలో ఉన్నాడు. శనిదేవుడే కాదు, ఆయనే నిజమైన శనిదేవుడు. శనిదేవుడా? ఏం మాట్లాడుతున్నావు? నిజంగా అంటున్నా, ఆయనే నిజమైన శనిదేవుడు. గుడ్డి అమ్మ నిజంగానా?